ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్కు సంబంధించి ఇటీవలే కేంద్రం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. పీఎఫ్ ఉపసంహరణ, ఖాతాదారుడి ఖాతాలో ఉండాల్సిన కనీస మొత్తం సహా అనేక అంశాల్లో మార్పులు చేసింది. ఈపీఎఫ్తో పాటు ఈపీఎస్, ఈడీఎల్ఐ పథకాల్లోనూ సంస్కరణలు ప్రవేశపెట్టింది. మరి వాటి ద్వారా ఉద్యోగులకు ఎలాంటి మేలు జరుగుతుంది? ఈ మార్పుల వెనుక కేంద్ర ప్రభుత్వం ఉద్దేశాలు, ఆశిస్తున్న ప్రయోజనాలేంటి? దీనికి సంబంధించి పూర్తి వివరాలు విశ్రాంత రీజనల్ పీఎఫ్ కమిషనర్ శ్రీనివాస్తో ఈటీవీ ముఖాముఖి. కేంద్రం ఈపీఎఫ్, ఈపీఎస్, ఈడీఎల్ఐ పథకాల్లో మార్పులు తీసుకొచ్చింది. గతంలో ఉన్న పథకాలకు స్వల్ప మార్పులు చేస్తూ గజెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. 1వ తేదీ నుంచి కూడా ఈ పథకాలన్నీ కూడా అమల్లోకి వచ్చాయి. అసలు గతంలో ఉన్న పథకాలేంటి, మార్పులు తెస్తూ కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన నిబంధనలు ఏంటని తెలుసుకోవడానికి విశ్రాంత రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ జల్గం శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరెన్నో తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. ప్రస్తుతము ఈపీఎస్, ఈపీఎఫ్, ఈడీఎల్ఐ పథకాలు ఎప్పటి నుంచో కొనసాగుతుంది. దాదాపు 5-6 దశాబ్దాల నుంచి కూడా కొనసాగుతున్నాయి, అంతకంటే ఎక్కువగానే. వాటిలో కొన్ని సవరణలు చేస్తూ ప్రభుత్వం కొత్త వాటిని తీసుకొచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఏంటి సార్? ఈ పథకాల్లో ప్రధానంగా ఏంటంటే సభ్యుల సమకాలీన అవసరాలని దృష్టిలో పెట్టుకుని మార్పులు చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందున్న పథకాలు దాదాపుగా 70 సంవత్సరాల కింద ఏర్పరిచిన పథకాలు. అప్పటికి ఇప్పటికీ అక్షరాస్యత రేటు కానీ, ప్రభుత్వ పథకాల వల్ల ప్రభావం పొందిన వాళ్ళు కానీ ఉండడం వల్ల ఈ పథకాలని సమకాలీనానికి సంబంధించి రూపొందించారు. ఇందులో ముఖ్యంగా భారత ప్రభుత్వం యొక్క లక్ష్యం జీవన సౌలభ్యం, అంటే ఈజ్ ఆఫ్ లివింగ్ టు ద మెంబర్స్. వీరికి సరి అయినంత లభ్యత, యాక్సెసిబిలిటీ వితౌట్ బ్యారియర్స్, వారికి ఆ నిధులు ఎలాంటి ఆటంకాలు లేకుండా అందుబాటులో ఉండే విధంగా రూపొందించారు. అదేవిధంగా దీర్ఘకాలిక సామాజిక భద్రత దృష్టిని పెట్టుకుని కొన్ని నిధులు కూడా ఆ భద్రత కోసం ఉంచే విధంగా ఈ పథకాలని రూపొందించారని చెప్పవచ్చు. ఈపీఎఫ్ విషయానికి వద్దాము. ప్రావిడెంట్ ఫండ్ లో ఎక్కువగా చందాదారులు వాళ్ళు జమ చేసుకున్న మొత్తాన్ని వివిధ అవసరాలకు ఎక్కువగా విత్డ్రా చేసుకుంటూ ఉంటారు. ఆ విత్డ్రా చేసుకునే విధానానికి సంబంధించి ఇందులో ఏమైనా మార్పులు తీసుకొచ్చారు? ఎందుకంటే గతంలో కొంచెం కఠినంగానే ఉండే, తర్వాత కొంచెం వెసులుబాటు కల్పిస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అవి ఇందులో కొనసాగింపుగానే ఉన్నాయి, ఏమైనా మార్పులు తీసుకొచ్చారు? యాక్చువల్లీ భవిష్య నిధి పథకం మనం తీసుకున్నప్పుడు అందులో 2 రకాల విత్డ్రాల్స్ ఉంటాయి. ఒకటి పాక్షిక విరమణాల, అంటే అడ్వాన్సెస్, నాన్ రిఫండబుల్ అడ్వాన్సెస్. 2 ఫైనల్ విత్డ్రాల్స్, అంటే ఉద్యోగం మానేసినప్పుడు తీసుకునేటి. దాన్ని కొన్ని గణాంకాలు బేస్ చేసుకుని ప్రస్తుత సవరణలు చేశారని చెప్పవచ్చు. పాక్షిక సవరణ వల్ల ఏం జరుగుతుందంటే గతంలో అనారోగ్యం కోసం విరమించుకునే దానిపై ఎలాంటి పరిమితులు లేకుండా ఉండేది. ఈ గణాంకాలు చూసినప్పుడు ఏమైందంటే గత 7 సంవత్సరాల్లో కొంతమంది సభ్యులు దాదాపు 240 సార్లు విరమణ చేశారు ఒకే అడ్వాన్స్ గురించి. చాలా క్లెయిమ్స్ లో 1000 రూపాయలకు తక్కువ బ్యాలెన్స్ కూడా సెటిల్ చేయాల్సి వచ్చింది. ఇలాంటివన్నీ పాక్షిక విరమణ దృష్టిలో పెట్టుకున్నారు. ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా ఒక సభ్యుడు ఒక ఇంటిని కొనుక్కొని మళ్ళీ దాన్ని అమ్మేసుకుని మళ్ళీ ఇంకో ఇంటిని కొనుక్కునే పరిస్థితి ఉంది. కానీ పిఎఫ్ లో వచ్చేసరికి ఇల్లు కొనుక్కోవడానికి ఒకేసారి రుణం ఇచ్చే సదుపాయం ఉండేది. ఇలాంటి వల్ల సభ్యులకు ఇబ్బందులు జరుగుతుందని ఈ పాక్షిక విరమణల్లో చాలా మార్పులు చేశారు. కేవలం 3 కేటగిరీల్లో ఇవి విభజించారు. ఎసెన్షియల్ నీడ్స్, హౌసింగ్ నీడ్స్, స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ గా విభజించి ఏదైనా పాక్షిక విరమణ చేయాలంటే నిర్ణీత కాల వ్యవధిని పూర్తి చేయాల్సి ఉండే సర్వీస్ ని. ఇప్పుడు వివాహానికి, విద్యకి కనీసం 7 సంవత్సరాల సర్వీస్ చేయాల్సి ఉండే, అలాగే ఇంటి రుణానికి 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయాల్సి ఉండే. ఇలాంటి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి దాన్ని ఏం చేశారంటే అన్ని రకాలైన అడ్వాన్స్ కు కేవలం 12 నెలల సర్వీస్ మాత్రమే ప్రామాణికతగా రూపొందించారు. ఇంతకు ముందు దేనికైనా 100% విత్డ్రాల్స్ అలో ఉండేది. దాన్ని ఇప్పుడు ఎక్కువగా విత్డ్రాల్ చేయడం మూలాన అంతకుముందు ఉన్న అంతిమ విరమణని 2024-25 సంవత్సరాల్లో గమనిస్తే దాదాపు 22% మంది కేవలం 10,000 బ్యాలెన్స్ సెటిల్ చేసుకోవాల్సి వచ్చింది. 75% మంది 50,000 రూపాయల లోపు సెటిల్మెంట్ జరగాల్సి వచ్చింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే సభ్యులకి తగినంత బ్యాలెన్స్ ఉండడం లేదని ఉద్యోగం విరమణ చేసినప్పుడు. అందుకని ఈ పాక్షిక విరమణలో కూడా చేంజ్లు తీసుకొచ్చారు. ఎప్పుడు ఎవరు అమౌంట్ విత్డ్రా చేసుకున్నా మెంబర్ బ్యాలెన్స్ లో 25% ఖచ్చితంగా ప్రావిడెంట్ ఫండ్ నిధుల్లో కంటిన్యూగా ఉండే విధంగా రూపొందించారు. అంటే ఈ అడ్వాన్స్ అన్నిటికీ మిగతా 75% మాత్రమే రిలీజ్ చేస్తారు. 25% కేవలం పదవి విరమణ చేసినప్పుడు మాత్రమే విడుదల చేస్తారు. ఈ 25% వదిలేసి మిగతా 75% ప్రతి అడ్వాన్స్ కి పూర్తి మొత్తం రిలీజ్ చేసే అవకాశం ఉంది. పింఛన్కి సంబంధించి, వేతనానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? అంటే ఎంత గరిష్ట వేతనం దేని మీద తీసుకొని పింఛన్ క్యాల్కులేట్ చేస్తున్నారు, అది దానికి సంబంధించిన నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, పాత దానిలో ఏ విధంగా ఉంది, కొత్త దానిలో ఏ విధంగా ఉంది, ప్రస్తుతం అమలు అవుతుంది? యాక్చువల్లీ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 పెట్టినప్పుడు అప్పుడు వేతన పరిమితి 5,000 ఉండే. తర్వాత 2001లో ఆ వేతన పరిమితి 6,500కు పెరిగింది. 2014
2014లో 15,000కు పెంచారు. అప్పుడు పెంచినప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ 15,000కు మించి వేతనం పొందేవారు పెన్షన్ పథకంలో చేరడానికి అనర్హులుగా నిర్ధారించింది. దీనివల్ల ఇప్పుడు 15,000కు మించి వేతనం పొందేవారు పెన్షన్ స్కీమ్లో చేరడానికి వీల్లేదు. దీని గురించి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోర్టల్కి ఆధార్ అథెంటికేషన్ చేయాలని చెప్పి ఆధార్ కేవైసీ చేసుకోవాలని చెప్పి ఇది ఉండదు. ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ చేసుకోవాలని కూడా చెప్తున్నారు సార్. ఏంటి సార్ దానికి సంబంధించిన వివరాలు ఏంటి? తప్పనిసరి అది తప్పనిసరి. ఎందుకంటే గవర్నమెంట్ యూపీఐ బేస్డ్ పేమెంట్స్ చేయడానికి ఒకటి, సభ్యుడి ఖచ్చితత్వం నిర్ధారించడానికి మిస్యూజ్ కాకుండా. ఎందుకంటే ఏమవుందంటే ఈపీఎఫ్ సభ్యుల్లో ఆధార్ తో లింక్ చేసేటప్పుడు అతని నేమ్ మిస్ మ్యాచ్ కావడం, జెండర్ మిస్ మ్యాచ్ కావడం, డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ కావడం జరిగింది. వీటికి సమాధానంగా ఫేషియల్ అథెంటికేషన్ తో ఎప్పుడైతే యూనివర్సల్ అకౌంట్ నంబర్ జనరేట్ చేస్తారో అది ఆధార్ లో ఉన్న డాటానే క్యాప్చర్ చేస్తుంది. కాబట్టి ఆ సభ్యుడికి సర్వీసులు ఉన్నంత కాలం సీమ్లెస్ సర్వీసెస్, అంటే అతను మళ్ళీ నేమ్ కరెక్షన్ చేసుకోవడం, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేసుకోవడం ఇలాంటివి ఉండకుండా ఉండాలని చెప్పి ఈ ఫేషియల్ అథెంటికేషన్ అనే పద్ధతి ప్రవేశపెట్టడం జరిగింది. అంతిమ వివరణకు సంబంధించి కూడా గతంలో ఉన్న నిబంధనలు కాకుండా కొత్తగా కొన్ని నిబంధనలు చేర్చారు కదా, దానికి సంబంధించిన వివరాలు ఏంటి సార్? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో అంతకుముందు ఏమవుతుండే అంటే ఒక సభ్యుడు ఏదైనా కారణం వల్ల ఉద్యోగం రాజీనామా చేసినా కానీ, ఉద్యోగం విరమించుకున్నా కానీ, అంటే 2 నెలల గ్యాప్ తర్వాత అతని ఫండ్ లో ఉన్న బ్యాలెన్స్ మొత్తం తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు మార్చిన నిబంధనల వల్ల ప్రభుత్వం 25% మెంబర్ బ్యాలెన్స్ అలాగే ఉండాలని నిర్ధారించింది. అయితే ఈ 25% అతను విత్డ్రా చేసుకోవడానికి మాత్రం ఇదే 12 నెలల కండిషన్ పెట్టింది. గతంలో ఒక 2 ఏళ్ల స్టాటిస్టిక్స్ పరిశీలించినప్పుడు విరమించుకున్న వాళ్ళలో 24 లక్షల మంది మళ్ళీ తిరిగి జాయిన్ కావడం జరిగింది. అదేవిధంగా డబ్బులు అవసరం ఉండి కూడా సభ్యులు యజమాన్యాలు కొన్ని సందర్భాల్లో ఉద్యోగం మానేసినట్టు చూపించి అది విరమించుకొని మళ్ళీ ఒక 1 మంత్ 2 మంత్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ జాయిన్ చేయడం వల్ల సామాజిక భద్రత అనే ఉద్దేశం నెరవేరట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ సభ్యుడు ఏదో ఒక ఉద్యోగం చేసే అవకాశం ఉంది, అతని సర్వీసు అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పెన్షన్ స్కీమ్లు ఏం చేశారంటే కనీసం 36 నెలల పాటు అతను విత్డ్రా చేసుకునే అవకాశం లేదు. ఉద్యోగం మానేస్తే అతని ఆఖరి చందా వచ్చిన నుంచి 36 నెలల పాటు అతను ఉద్యోగం మానేసి ఉన్నా అతనికి ఏమన్నా దురదృష్టవశాత్తు అతనికి ఏమన్నా జరిగి చనిపోతే కుటుంబ సభ్యులకి పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీనిని కూడా 36 నెలల తర్వాత మాత్రమే విరమించుకునే విధంగా రూపొందించింది. ఒకసారి చివరిగా ఒక ప్రశ్న, ఇప్పుడు గత నిబంధనలకి అంటే గత పథకాలకి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన పథకాలకు సంబంధించి యాజమాన్యాలకు కానీ ఇటు లేదంటే చందాదారులు కానీ వాళ్ళు అనుకున్న విధంగా కొన్ని డిమాండ్స్ కూడా ఉన్నాయి, అవి నెరవేరినాయి అనుకోవచ్చా? కొత్త సామాజిక భద్రత చట్టం ప్రకారం స్కీములు రూపొందించి విడుదల చేశారు. అంటే చాలా కాలంగా ఉన్న డిమాండ్స్ ని మాత్రం ఈ కొత్త స్కీమ్ లో మరి దాని గురించి ఏమి కామెంట్ చేయలేదు. ఈ ఈపీఎఫ్ ఈపీఎస్ లో చేయడానికి గరిష్ట వేతన పరిమితి పెంచాలని చాలా కార్మిక సంఘాల నుంచి కానీ సభ్యుల నుంచి కానీ చాలా డిమాండ్ ఉంది. దాని గురించి కేంద్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కనీస పెన్షన్ విషయం 2014లో పెంచిన 1000 రూపాయలని కనీసం 9,000, 7,500 చేయమని పెన్షన్దారులు దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నారు. దాని గురించి కూడా గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బహుశా భవిష్యత్తులో ఆ నిర్ణయాలు తీసుకుంటుందని ఆశించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రస్తుతం పాత పథకాలకు సంబంధించి అందులో కొన్ని స్వల్ప మార్పులు చేస్తూ కొత్త పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. అయితే మరింత పారదర్శకత కోసము ఆధార్కి సంబంధించి ఫేషియల్ రికగ్నిషన్తో పాటు చందాదారులు వాళ్ళకి అవసరమైనప్పుడు అందులో నుంచి డబ్బులు విత్డ్రా చేసుకునే విధంగా కూడా కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించిందని చెప్పి విశ్రాంత రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ జలగం శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.